తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా, ఆ ఆనందం మాట ఏమో గానీ, ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, రోజుకో గొడవతో సతమతమవుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని పరిష్కరించలేక తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. బహుశా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కల్చరే అంత అనుకుంటా. బహుశా స్వాతంత్రం కోసం, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ కాబట్టి, బహుశా పార్టీలో కూడా ఫ్రీడమ్ కాస్త చాలా ఎక్కువే. అందుకే చాలామంది మేధావులు అంటుంటారు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, ఐ థింక్ ద పార్టీ ఈజ్ సఫరింగ్ విత్ ఇనఫ్ ఫ్రీడమ్ అని. నిజంగా ముమ్మాటికి నిజమే ఇది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఒకే తీరు, అధికారంలో లేకున్నా అదే పరిస్థితి. నేతలు మాటలు వినరు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఇక మంత్రులైతే బాహాటంగా ఒకరిపై ఒకరు తిట్టుకుంటారు, విమర్శించుకుంటారు. అందరూ కలిసికట్టుగా ప్రత్యర్థి పార్టీపై విమర్శించాల్సింది పోయి తమలో తామే కొట్టుకుని ఒక ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడే పరిస్థితులు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతిసారి ఉంటుంది. రాజు బలవంతుడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, ఎలాంటి గొడవలు జరగకుండా ఉంటాయి. అది ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. ఆ తర్వాత ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నా అంతర్గత పోరు, నిత్యం విభేదాలు, రోజుకోలలి, ఓ గొడవ సమస్య పోయిందంటే మరో గొడవ మొదలవడం నిత్యం జరుగుతూనే వస్తున్నాయి. అలాంటిదే ఈసారి కూడా తెలంగాణ కాంగ్రెస్లో మంత్రుల మధ్య, నేతల మధ్య విభేదాలు, వర్గపోరు బాహాటంగా ఒకరిపై ఒకరు తిట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కొందరు నేతలైతే రేవంత్ రెడ్డితో పోల్చుకోవడం, మరికొందరైతే ఏకంగా రాహుల్ గాంధీతో పోల్చుకుంటూ కంపేర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ మంత్రుల మధ్య చెలరేగినట్టు గొడవ, ఆ తర్వాత కొండా సురేఖ వర్సెస్ పొంగులటి శ్రీనివాసరెడ్డి, ఆ తర్వాత రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇలా ఒకరికొకరు బాహాటంగా విమర్శించుకుంటున్నారు. ఇక పొన్నం ప్రభాకర్ విషయానికి వస్తే తాజాగా ఒక కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్, ఇటు మరో మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఆ తర్వాత మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, అతను కూడా హాజరు కావాల్సింది, కాస్త ఆలస్యమైంది. ఈ లోపల పొన్నం ప్రభాకర్ నోటి దురుసుతో మనకు టైం విలువ తెలుసు, జీవితం విలువ తెలుసు, ఆ దున్నపోతుకు ఏం తెలుసు అంటూ సాక్షాత్తు సాటి మంత్రిని మంత్రిని దున్నపోతు అంటూ వ్యాఖ్యానిస్తే, పక్కనున్న మరో మంత్రి వివేక్ వెంకటస్వామి దీన్ని ఖండించాల్సింది పోయి వెటకారంగా నవ్వి ఊరుకోవడం అనేది అది చాలా రచ్చ కింద మారింది. ఈ వీడియో కాస్త వైరల్ అవడంతో అడ్లూరి లక్ష్మణ్ చాలా సీరియస్గా తీసుకున్నారు వ్యవహారాన్ని. ఇది ఒక వ్యక్తిగతంగా ఇద్దరు ముగ్గురు మంత్రుల మధ్య జరిగిన ఒక వివాదంగా తీసుకోకుండా క్యాష్ కార్డు కూడా ఆయన ప్రయోగించారు. దీన్ని సీరియస్గా తీసుకొని అధిష్టానం సాల్వ్ చేసి పొన్నం ప్రభాకర్ చేత క్షమాపణలు చెప్పించకపోతే చాలా పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పి హెచ్చరించడంతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రంగంలో దిగి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి పొన్నం ప్రభాకర్ చేత క్షమాపణలు చెప్పించేంత వరకు వెళ్ళింది. ఇక్కడ ముగ్గురిది తప్పుంది. పొన్నం ప్రభాకర్ సాటి మంత్రిని దున్నపోతు అని వ్యాఖ్యానించడం తప్పైతే, తోటి మంత్రిని దున్నపోతుని వ్యాఖ్యానిస్తుంటే వెకిలిగా నవ్వి ఊరుకోవడం వివేక్ వెంకటస్వామి తప్పైతే, ఇద్దరి మధ్య జరిగినటువంటి వ్యక్తిగత వివాదాన్ని క్యాష్ కార్డు వరకు తీసుకెళ్లడం అడ్లూరి లక్ష్మణ్ చేసిన తప్పు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు విషయానికి వద్దాం. ఇక్కడ మంత్రి కొండా సురేఖ అయితే ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సమ్మక్క సారక్క ఉత్సవాలు జరగబోతున్నాయి, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఘనంగా చేయాలి. ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో దానికి సంబంధించిన పనులకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతాయని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో దేవాదాయ శాఖకి మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకి ఆగ్రహం వచ్చింది. అంతేకాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంతా తానే వ్యవహరిస్తూ అక్కడ ఉన్న ఏర్పాట్లకు సంబంధించిన కాంట్రాక్ట్ పనులు కూడా తనకు సంబంధించిన ఒక సన్నిహితుడికి అప్పచెప్పడంతో కొండా సురేఖ మరింత ఆగ్రహానికి గురై ఏకంగా ఈ విషయాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారాన్ని ఏకంగా ఏఐసిసి పెద్దలు మీనాక్షి నటరాజన్, రాహుల్ గాంధీ, తర్వాత మొత్తం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకువెళ్ళి ఫిర్యాదు చేసేంత వరకు వెళ్ళింది. దాంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారం చాలా సీరియస్గా నడుస్తుంది. ఇక ఇదే అడ్లూరి లక్ష్మణ్కి మంత్రి శ్రీధర్ బాబు సపోర్ట్గా నిలిస్తే, అటు పొన్నం ప్రభాకర్కి వివేక్ వెంకటస్వామి సపోర్ట్గా నిలుస్తూ ఒకరిపై ఒకరికి బాహాటంగా విమర్శించుకుంటూ కాంగ్రెస్ పార్టీని మరింత ఇబ్బందుల్లో
పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా ఒకవైపుతే జూబ్లీ హిల్స్ ఎన్నిక ఒకవైపు సరిగ్గా నెల రోజుల్లో ఉంది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్‌కి సంబంధించి టికెట్ కోసం ఆశించినటువంటి సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజనీ కుమార్ యాదవ్ గురించి చెప్పుకోవాలి. అతను యాక్చువల్లీ టికెట్ కోసం ఆశిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి జూబ్లీ హిల్స్ టికెట్‌ని లోకల్‌కే ఇస్తామని చెప్పి ఒక వ్యాఖ్య చేయడంతోటి అంజనీ కుమార్ యాదవ్ చాలా సీరియస్‌గా కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి లేదా మల్కాజ్గిరి నుంచి పోటీ చేసినప్పుడు అతను స్థానికుడు లేదా నా స్థానికేతరుడని చూడలేదు కదా అని చెప్పి ఏకంగా రేవంత్ రెడ్డితో పోల్చుకుంటే అదే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించి నాంపల్లి నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ వయనాడ్లో రాహుల్ గాంధీ పోటీ చేసినప్పుడు అతను స్థానికేతరుడు కాదా అని చెప్పి ఏకంగా రాహుల్ గాంధీతో పోల్చుకున్నారు. ఇది కాంగ్రెస్ నేతల పరిస్థితి. నేతల స్థాయిలో ఉన్నవాళ్ళు, మంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు ఒకరికొకరు విమర్శించుకుంటే నేతల స్థాయిలో ఉన్నవాళ్ళు ఏకంగా రేవంత్ రెడ్డితోటో లేకపోతే రాహుల్ గాంధీతోటో పోల్చుకునే పరిస్థితికి ఆ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం నడుస్తోంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ గురించి చెప్పుకోవాలి. తాజాగా బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని ఆశించి విఫలమయ్యారు. మంత్రి పదవి రాలేదన్న కారణంతో ఏకంగా రేవంత్ రెడ్డిపైనే బాహాటంగా ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. సో మరో నెల రోజుల్లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉంది. ఈ క్రమంలో మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఆ స్థాయి మర్చిపోయి ప్రవర్తించడం, చాలా జుగుప్సాకర వాతావరణం అయితే నెలకొంది. ఈ వ్యవహారానికి ఇప్పట్లో అడ్డుకట్ట వేయకపోతే రానున్న ఈ ఉప ఎన్నికల్లో కావచ్చు, తర్వాత స్థానిక ఎన్నికల్లో కావచ్చు కాంగ్రెస్ ఏటికి ఎదిరితే పరిస్థితి అయితే స్పష్టంగా ఉంటుంది.